ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాతో కీలకమైన ఒప్పందాన్ని కుదిరిస్తే అది భారతదేశానికి అన్ని విధాలుగా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడానికి అలస్కాలో పుతిన్తో ట్రంప్ ఈ నెలలో భేటీ కాబోతున్నారు. అందులో ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకిచ్చి సంధి చేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా యుద్ధం ఆగితే భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటైన ఇంధన భద్రతకు శాశ్వత పరిష్కారం లభించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా భారత అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, పాశ్చాత్య దేశాల ఆంక్షలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేస్తూనే అమెరికా, యూరప్లతో కూడా తమ సంబంధాలను కొనసాగించడంలో భారత్ సమతుల్యమైన విదేశాంగ విధానాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో పుతిన్ యుద్ధం ఆపేలా ఒక సమగ్ర ఒప్పందం ఉక్రెయిన్తో కుదిరితే భారత్కు కొత్త అవకాశాలు కల్పించగలదు. ఈ ఒప్పందంలో ఉక్రెయిన్ భూమిని తీసుకుని రష్యా ట్రంప్ చెప్పినట్టు యుద్ధం ఆపేస్తే అమెరికా మన భారత్పై టారిఫ్లు ఎత్తివేస్తుంది. ఎందుకంటే రష్యా యుద్ధం సమయంలో వారి చమురు కొంటోందనే భారత్పై ట్రంప్ టారిఫ్లు వేశాడు. యుద్ధం ఆగితే, సంధి కుదిరితే మనపై అమెరికా టారిఫ్లు ఉండవు. ఇక 15 నుంచి 20 సంవత్సరాల పాటు స్థిరమైన ధరలకు ముడి చమురు, సహజవాయువు, బొగ్గు రష్యా నుంచి పొందడం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరల ప్రభావం భారత్పై ఉండదు. అమెరికన్ డాలర్పై ఆధారపడకుండా భారతీయ రూపాయి, రష్యన్ రూబుల్స్లో వ్యాపారం చేయడం. ఇది పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నుంచి భారత్కి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా చమురు రిఫైనరీలు, పైప్లైన్లు మరియు రవాణా మార్గాలపై ఇరు దేశాలు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడం కేవలం ఆయుధాల విక్రయాలకే పరిమితం కాకుండా ఆధునిక సైనిక, సాంకేతిక సహకారాన్ని పెంచుకోవడం ద్వారా భారత్కు లాభం.